గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించిందని తెలిపారు. అయితే అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఆయనపై సిఐడి వారు పీటీ వారెంట్ దాఖలు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో పోసానిపై సిఐడి సెక్షన్ 111 నమోదు చేశారని, ఆ సెక్షన్ పోసాని కేసుకు వర్తించదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని, మెజిస్ట్రేట్ సైతం సెక్షన్ 111ను తిరస్కరించారని తెలిపారు. మరోపక్క జైల్లో పోసాని కృష్ణమురళి భయపడుతున్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రభుత్వం తనను చంపేస్తుందేమోని పోసాని ఆవేదన వ్యక్తం చేశారని, తన కుమారులను ఏమైనా చేస్తారేమోనని ఆయన కంగారు పడుతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. సిఐడి వారు హాజరుపరిచారు. ఇది ఇప్పుడుదో పాత కేసు. ఆల్మోస్ట్ ఆల్ పోసాని కృష్ణమురళి గారి మీద 17 కేసులు ఉన్నట్టుగా తెలిసి కొన్ని కేసుల్లో బెయిల్ తీసుకోవడం జరిగింది. కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి సరిపెట్టుకోవాల్సిందిగా కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కానీ సడన్గా రాత్రి ఒక కేసు తీసుకొచ్చి సిఐడి వారు పీటీ వారెంట్ వేసి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు కోర్టులో హాజరుపరిస్తే దాని మీద సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత రాత్రి 12 గంటలకు కోర్టు వారు ఒక ఉత్తర్వు జారీ చేశారు. అంటే ఈ కేసులో పర్టికులర్ రాత్రి ప్రొడ్యూస్ చేసిన కేసులో 111 మళ్ళీ యాడ్ చేశారు. 111 అనేది వర్తించదని అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 111 దీనిలో యాడ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టు వారికి మా న్యాయవాదులు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత 111 తొలగించి రిమాండ్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బహుశా వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపు ఎల్లుండిలో బెయిల్ వస్తుంది అని. మళ్ళా ఇంకో కేసు ఎక్కడో బాపట్లలో ఉందని మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేసేటటువంటి పరిస్థితి వేశారని వేస్తున్నారని తెలుస్తున్నది. నిజంగా 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం. అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు. ఇది అంత తేలిగ్గా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని దాని అర్థం. నిజానికి పోసాని కృష్ణమురళి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసినటువంటి సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని 111 సెక్షన్ వేస్తూ వచ్చారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీసు వారు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్,